డైట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం డైలీ అనేది ఫుడ్ 2 సార్లు 3 సార్లు తింటూ ఉంటాం. మనం డైట్లో మనం ఏమేమి తీసుకోవాలి, వీ షుడ్ టేక్ డైట్ విత్ హై ఫైబర్ కంటెంట్. ఫైబర్ మనకి ఎక్కడ దొరుకుతుంది? లాట్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఈటింగ్ మిల్లెట్స్ ఎలాంటిది ఉంటాయి? రాగి, బాజరా, జవారీ, and eating things like quinoa, oats. These substances will have a high fiber content, and these are all complex carbohydrates ante manam deenki. We have something called as simple carbohydrates. So what are simple carbohydrates? These are rice, wheat, potato, sugars and sweets. So heart sambandhinchina manam we should avoid simple carbohydrates and we should eat more complex carbohydrates. We are also supposed to eat something called as nuts. They will have some omega-3 fatty acids. ఇప్పుడు మనం వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ తినాలి. పొద్దున పూట మనం 3-4 వాల్నట్స్ అండ్ ఒక 10 ఆల్మండ్స్ రాత్రి పూట నీళ్ళలో పెట్టేసి పొద్దున పూట తింటే మనకి గుండెకి చాలా బాగుంటుంది. ఇవైతే మనం తినాల్సిందే. మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేసుకోవాల్సిందే హార్ట్కి. అవి ఏముంటాయి? సో యూ షుడ్ అవాయిడ్ రెడ్ మీట్ అనేది ఏముంటుంది? మటన్, బీఫ్ అండ్ పోర్క్, ఎటువంటివి మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ ఈటింగ్ ఫ్రైడ్ థింగ్స్. ఫ్రైడ్లో ఏముంటుంది మనకి? ఆల్ డీప్ ఫ్రైడ్ థింగ్స్ లైక్ కచోరీ, సమోసా, స్నాక్స్, చిప్స్, ఇవన్నీ వీ షుడ్ అవాయిడ్. అండ్ ఆల్సో అవాయిడ్ ఈటింగ్ saturated fats. You should eat unsaturated fats. So how you will get unsaturated fats? So these are available in plant or vegetable based oils like sunflower oil, safflower oil, olive oil కానీ ఎటువంటి ఆయిల్స్లో మనకి unsaturated fats ఎక్కువగా ఉంటాయి మనకి. And where do you get saturated fats? So this is available in things like ghee etc. Ghee and butter are saturated fats. This we should avoid for the heart.